శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. వృషభ రాశి వారికి జూలై 2026 ఈ మాసంలో గోచార గ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో పూర్తిగా జ్యోతిష్య దృష్టితో విశ్లేషించుకోబోతున్నామండి. ఈ మాసంలో ఒకవైపు మీ ఆర్థిక స్థితి అద్భుతమని చెప్పుకోవచ్చు. కారణం ఈ యొక్క రవిగ్రహం మీ యొక్క 2వ స్థానంలో ఉండి ఆదాయానికి చాలా శక్తివంతమైన స్థితిని ఆయన ఇండికేట్ చేస్తున్నారు. చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి. అలాగే గురు బుధ శుక్ర ఈ యొక్క 3 గ్రహాల యొక్క స్థితి కుటుంబం, ప్రయాణాలు, ప్రభుత్వ పనులు, పిల్లల యొక్క డెవలప్మెంట్, వివిధ రంగాల్లో మీకు మంచి ఫలితాలు తీసుకొస్తుందండి. కానీ ఇదే సమయంలో కుజుడి యొక్క స్థానం సెన్సిటివ్గా ఉంది. వృషభ రాశిలో కుజుడు కూర్చోవటం ఈ రాశికి న్యూట్రల్ అని చెప్పవచ్చు, మిత్రస్థానం అయితే కాదండి. దీనివల్ల ఈ నెలలో కాస్త కోపం, ఆవేశం, తడబాటు నిర్ణయాలు తీసుకోవటం ఇవి మీకు ప్రధాన సవాళ్లు కాబోతున్నాయండి. అందుకే ఈ వీడియోలో ఒక్కో భాగాన్ని కూడా విడివిడిగా అంటే ఆరోగ్యం, ధనం, బిజినెస్, కుటుంబం, ప్రేమ, విద్యార్థులు వాళ్ళ యొక్క ఫలితాలు మరియు చివరిలో ముఖ్యమైన పరిహారాలు ఇవన్నీ కూడా క్లియర్గా చర్చించబోతున్నాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే పరిహారాల భాగంలో నేను కుజుడికి కోపతాపాలు నియంత్రించుకోవడం కోసం చాలా ప్రాక్టికల్గా సూచనలు ఇవ్వబోతున్నాను. ముందుగా జూలై 2026లో మీకు ప్రధానంగా పనిచేసే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, జూలై 6వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి అంటే మీకు 4వ స్థానం నుంచి 5వ భావానికి సంచరిస్తాడు. జూలై 7న బుధుడు వక్ర గమనంలోకి వెళ్తున్నాడు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. ఇప్పుడు వృషభ రాశి పట్ల వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే, ముఖ్యంగా కుజుడు మీ యొక్క జన్మ రాశిలోనే కూర్చొని ఉన్నారు. ఇది ఈ రాశికి మిత్రస్థానం అయితే కాదు. దీనివల్ల మీ యొక్క బాడీ శరీరంలో ఉష్ణం, స్వభావంలో తాపత్రయము, మాటల్లో కఠినత, చేతల్లో ఉద్రిక్త కనపడతాయండి. సూర్యుడు జూలై 1 నుంచి 15 వరకు 2వ స్థానంలో, 16వ తారీఖు తర్వాత 3వ స్థానంలోకి వెళ్తాడు. ఇది కుటుంబము, సంభాషణ, సాహసాలు, ప్రయాణాలు అనే రంగాల్లో మిమ్మల్ని చాలా యాక్టివ్గా ఉండబోతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయండి. మొదటిగా వృషభ రాశి వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే కోపం నియంత్రణ. కుజుడు మీ యొక్క జన్మరాశిలో కూర్చోవడంతో అతిగా కోపం, చిన్న చిన్న విషయాల్లో తగాదాలు, ఎవరి మాటను ఓర్పుతో వినకపోవటం, టెన్షన్లో ఉండగానే పనులు చేయటం ఇవన్నీ కూడా కాస్త పెరుగుతాయండి. ముఖ్యంగా జూలై 11 నుంచి జూలై 31 వరకు ఈ యొక్క ఆవేశం అనేది కాస్త పీక్ స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో మీరు తడబాటు నిర్ణయాలు తీసుకోవటం, బలమైన మాటలతో ఇతరులను బాధ పెట్టడము, ఆగ్రహంలో సొంత వస్తువులు కొంతమంది పగలగొట్టడం వంటి అవకాశాలు కాస్త కనపడుతూ ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు బి కొంచెం ఎమోషనల్ కంట్రోల్ పెట్టుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యపరంగా చూసుకుంటే అధిక రక్తపోటు, హెడేక్, నరాల టెన్షను, ఛాతీలో భారంగా అనిపించడం, మీరు చెప్పినట్టే ఈఎన్టీ సమస్యలు లేదా స్టమక్, కడుపు సంబంధమైన ఇబ్బందులు కాస్త పెరిగే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇలాంటి సమయంలో మల్టీ టాస్కింగ్ చేస్తూ ఏదైనా తప్పుడు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తప్పు చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ చలాన్లు పడడం ఇలాంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుజుడి యొక్క నియంత్రణ కోసం ఏదైనా ఒక నిర్దిష్ట సమయంలో ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని ఓం అనే ప్రణవ మంత్రాన్ని కనుక దీర్ఘంగా నెమ్మదిగా 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. దీనివల్ల మీ యొక్క నాడీ వ్యవస్థ, శ్వాస, మనస్సు అన్నిటినీ కాస్త స్లో డౌన్ చేసి మీ యొక్క డెసిషన్ మేకింగ్ను ఒక లిమిట్లో ఉంచేలా ప్రొవైడ్ చేస్తుందండి. మనకు ఆర్థిక పరంగా చూసుకుంటే జూలై 1 నుంచి 31 వరకు ఈ యొక్క రవి 2వ భావంలో ఉండటం వల్ల మీ యొక్క ఇన్కమ్ ఫ్లో చాలా బలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు డిఫరెంట్ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనులు అయితేనేమి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, సబ్సిడీ స్కీమ్స్ లేదా గవర్నమెంట్ డ్యూస్ ఏమైనా ఉంటే ఇలాంటి వాటి నుంచి మీకు లాభం కలిగే సూచనలు కనపడుతున్నాయి. అలాగే పేరెంట్స్, ఎల్డర్స్ పీపుల్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్గా దొరుకుతుంది. సడన్గా వచ్చే బిజినెస్ డీల్స్ కావాలి, ఏదైనా ఈ సమయంలో ఓల్డ్ క్లయింట్ వచ్చి లేదా వారి ద్వారా పెద్ద ఆర్డర్ రావటం, అనుకోకుండా వచ్చిన సాధారణమైన పనులు కూడా ఎవరైనా అర్జెంటు పని చేయించుకోవడం కోసం మీ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా ఫీజ్ ఇచ్చి కూడా పని చేయించుకోవడం, ఇది ఒక సైడ్ ఇన్కమ్ లాగా మీకు పనిచేస్తుందండి. కొనుగోలు, అమ్మకాల్లో, ప్రొడక్ట్ డీల్స్లో జూలై 7 తర్వాత శుక్ర ప్రభావం వల్ల మంచి మార్జిన్ వస్తుందని చెప్పవచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే ధన విషయానికి వస్తే ఈ నెల అద్భుతమే అని చెప్పవచ్చు. కాకపోతే ఒకే ఒక జాగ్రత్త ఏంటంటే కుటుంబంపై కోపంతో, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా ఉదాహరణకు పెద్ద మొత్తంలో ఇంపల్సివ్ కొనుగోలు, తర్వాత రిగ్రెట్ అవ్వటం ఇలాంటి వాటికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ముందే బడ్జెట్ ప్లాన్ చేసుకుని అవి లిమిట్లో ఉండేలా చూసుకోవాలి. తదుపరి కుటుంబము, ట్రావెల్, డైలీ లైఫ్ గురించి కనుక మనం
పరిశీలిస్తే బుధ గురు శుక్ర ముగ్గురు కలిసి మీకు 3వ స్థానంలో ఉంటాం. మీ యొక్క ఐస్కి చురుకుదనం, ప్రయాణాలు, కుటుంబాల ప్రయోజనం అనేది తీసుకొస్తుందండి. సో ఈ యొక్క గ్రహ సంయోగాల వల్ల అనుకోని ప్రయాణాలు, తీర్థయాత్రలు, కుటుంబ పుణ్యక్షేత్రాల సందర్శన, తోటి పార్టీలు, ఫంక్షన్లు, ఫ్యామిలీ వెడ్డింగ్స్ లాంటివి ప్లాన్ అవుతాయి. కుటుంబ జీవితంలో మొత్తంగా చూస్తే హౌస్లో ఓవరాల్ అట్మాస్ఫియర్ పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలండి. ఏదైనా మీ యొక్క కుటుంబానికి సంబంధించిన పెండింగ్ గవర్నమెంట్ పనులు, నామినేషన్లు కావచ్చు, రిజిస్ట్రేషన్లు కావచ్చు, బిల్డింగ్ పర్మిట్ లాంటివి, బిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా పూర్తయ్యే అవకాశం బలంగా కనపడుతుంది. అంటే ఇంటిలో వెల్త్ ఇన్ఫ్లో అనేది కనపడుతూ ఉందండి. గిఫ్ట్ల రూపేణ కావచ్చు, గ్యాడ్జెట్స్ రూపంలో కావచ్చు, వాల్యుబుల్ రూపంలో కూడా కొత్త వస్తువులు చేరే అవకాశం చాలా బలంగా ఉంది. అయితే ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొన్ని మరమ్మతులు, కొత్త అప్లియన్సెస్ కొనడం లాంటివి, ఇలాంటివన్నీ కూడా కలిపి మీకు కాస్త ఖర్చు కనపడుతుంది. అంటే ఫ్యామిలీ కంఫర్ట్స్ పెరుగుతున్నప్పటికీ ఖర్చుల్లో డిసిప్లిన్ అవసరము కాబట్టి దాన్ని గమనించుకోవాలి. మరి పిల్లల గురించి చూస్తే జూలై 1 నుంచి 6వ తారీఖు వరకు పిల్లల్లో అలసత్వం, ఎలాంటి పని చేయాలనిపించకపోవటం, మూడ్ స్వింగ్స్, తల్లిదండ్రుల మాట వినకపోవడం క్లియర్గా కనిపిస్తున్నాయండి. మనం చెప్పుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. హెల్త్ దృష్టితో చూస్తే స్టమక్, ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు కాస్త బాధించవచ్చు. ఈ సమయంలో పిల్లల డైటు, వాటర్ ఇంటేక్ గురించి ఎక్స్ట్రా కేర్ అవసరం. జూలై 7 తర్వాత బుధుడు వక్ర గమనంలోకి వెళ్ళిన తర్వాత పిల్లల్లో ఒక స్ట్రైకింగ్ చేంజ్ అనేది కనిపిస్తుందండి. చెడు అలవాట్లు తగ్గుతాయి. టీవీ, మొబైల్, గేమింగ్ నుండి దృష్టి తగ్గి మెల్లమెల్లిగా డిసిప్లైన్ వైపు వారు మొగ్గు చూపుతారని చెప్పవచ్చు. పెండింగ్ హోంవర్క్ అయితే మీ ప్రాజెక్టులు పూర్తి చేయటము, ఇంట్లో ఎల్లర్స్కి చెప్పినట్టుగా ఏదైనా పూజ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం లాంటివి మొదలవుతాయి. ఇది పేరెంట్స్కి చాలా పాజిటివ్ ఫేస్ అని చెప్పవచ్చు అండి. మరి విద్యార్థులకు చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ చదివే విద్యార్థులు, ప్రత్యేకంగా హాస్టల్స్లో ఉండేవారు, జూలై 2026 వారికి హైలీ బెనిఫిషియల్ మాసం అని చెప్పవచ్చు. ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే పేరెంట్స్ నుంచి లేదా స్కాలర్షిప్ లాగా కానీ, ఒక ఇన్కమ్ కానీ, ఒక సపోర్ట్ కానీ రావచ్చు అండి. కొత్త స్నేహితులు కావచ్చు, మంచి నెట్వర్క్, ఆ కెరీర్కి రెజ్యూమ్లో ప్లస్ అయ్యే ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఏదైనా ఒక మంచి వార్త రావచ్చు. హాస్టలు, రూము, లొకేషన్ చేంజ్ అయ్యే అవకాశం కూడా కాస్త కనపడుతుంది. ఏది ఏమైనా ఇది చాలా వరకు పాజిటివ్ మార్పే. విద్యార్థులు ఈ కాలంలో కోపము, అనవసరమైన గ్రూప్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల అన్నెసరీ ఆర్గ్యుమెంట్లోకి వెళ్లకుండా తెలివిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిదండి. అలాంటి గ్రూప్స్ నుంచి దూరంగా ఉండటం మంచిది. తదుపరి జాబ్, వృత్తి గురించి చూస్తే జూలై 1 నుండి 6 వరకు ఇది సర్వీస్లో ఉన్న వృషభ రాశి వారికి చాలా క్రిటికల్ పీరియడ్. ఈ టైంలో అబద్ధం మాట్లాడకూడదు. 10 లేకుండా లీవ్ తీసుకోవడం చాలా ప్రమాదకరం. సీనియర్ల మాట వినకుండా నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను అన్న తత్వం జాబ్ సెక్యూరిటీకి ఒక పెద్ద బెదిరింపు కావచ్చు. కాబట్టి టార్గెట్ బేస్డ్ జాబ్స్లో టార్గెట్స్ మిస్ అవ్వటం, క్లయింట్స్ రెస్పాండ్ కాకపోవటం, రిపోర్ట్స్ డిలే అవ్వటం అలాంటి పరిస్థితులు రావచ్చు. సో ఇవన్నీ కలిపి మేనేజ్మెంట్లో మీపై నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయవచ్చు. సో కాబట్టి వర్స్ట్ కేస్ జాబ్ లాస్ లేదా ఫోర్స్ రికగ్నిషన్ వరకు సందర్భాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ జాబ్, ఎఫిషియన్సీగా వర్కౌట్పుట్ చేయండి. కాబట్టి జూలై 1 నుండి 6 మధ్య డిసిప్లైన్, పంక్చువాలిటీ, మేనేజ్మెంట్ వైపు అబ్సల్యూట్ ఒబీడియన్స్ అనేది చాలా తప్పనిసరిగా భావించాలండి, పాటించాలి కూడా. జూలై 7 తర్వాత బుధుడి యొక్క డైరెక్షన్ మారడంతో పనుల్లో వేగం పెరుగుతుంది. ముందుగా అడ్డంగా కనిపించిన టార్గెట్స్ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సేల్స్ ఫిగర్స్, పర్ఫార్మెన్స్ ఇవి కూడా కాస్త మెరుగుపడతాయండి. జీతము, పెండింగ్ ఇన్సెంటివ్స్ లాంటివి సమయానికి అందేలా మీకు సూచనలు కూడా ఆ సమయంలో గోచరిస్తూ ఉన్నాయి. మొత్తానికి మొదటి 6 రోజులు పరీక్ష లాంటిది, తర్వాతి రోజులు ఫలితం ఇస్తుంది. సో ఆ విధంగా మనకు ఉండబోతుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చే వరకు జూలై 1 నుంచి 10వ తారీఖు వరకు కూడా ఇది ఎంటీ పాకెట్ స్టేజ్. అంటే సడన్గా వచ్చేటువంటి ఖర్చులు, ట్యాక్స్ రిలేటెడ్ పేమెంట్స్ కానీ, పెనాల్టీస్, లీగల్ క్లియరెన్సెస్, వెహికల్ రిలేటెడ్ బిజినెస్ ఇష్యూస్ కొంత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీ క్యాష్ ఫ్లోని కొంత గందరగా మార్చే పరిస్థితులు కనపడుతున్నాయి. వీటి మూలకంగా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు అవాయిడ్ చేయాలి. అన్నెసరీ ఎక్స్పాన్షన్ కూడా చేయకపోవడం మంచిది. ఓల్డ్ స్టాకు, ఓల్డ్ కమిట్మెంట్స్ మీద ఫోకస్ పెట్టడం మంచిదండి. మరి జూలై 11 నుంచి 31 వరకు ఖర్చులు మెల్లగా తగ్గుతాయి. బిజినెస్లో యాక్టివిటీ పుంజుకుంటుంది. మార్కెట్లో చాలా కాలంగా బ్లాక్ అయిన పెండింగ్ పేమెంట్స్ కానీ, రికవరీస్ కానీ తిరిగి రావడం ప్రారంభం అవుతాయి. ఇది ఓవరాల్ ఒక రికవరీ ఫేజ్ అండి, సెకండ్ హాఫ్. ఈ సమయంలో కొత్త స్ట్రాటజీస్, మార్కెటింగ్ చేంజెస్ కానీ, కస్టమర్ రిలేషన్స్ ఇంప్రూవ్ కనుక చేస్తే మీరు లాంగ్ టర్మ్గా మంచి ఫౌండేషన్ పెట్టుకోగలిగిన వారు అవుతారండి మీకు మీరే. తదుపరి ప్రేమ, దాంపత్య జీవితం కనుక చూస్తే
సో ఈ యొక్క ప్రేమ దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలు చాలా హార్మోనియస్గా ఉంటాయి. పార్ట్నర్తో అండర్స్టాండింగ్ చాలా బాగా ఉంటుంది. కలిసి బయటికి వెళ్ళటం, ఫంక్షన్స్కి అటెండ్ కావటం, ఆ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ ఇలాంటి పాజిటివ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. జూలై 16 నుంచి 31 వరకు ఇక్కడ కుజుడు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అంటే మీ పార్ట్నర్ పైకి దృష్టి పడుతూ ఉంటుంది. దీనివల్ల పార్ట్నర్కి కోపం పెరగటం, ఇరిటబిలిటీ, హెడేక్స్, అలర్జీస్, ఈఎన్టీ లేదా స్టమక్ సమస్యలు రావటం కొంచెం పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ సమయంలో పార్ట్నర్ అంటే భాగస్వామి అన్నెసరీ తప్పులు వెతకవచ్చు అనవసరంగా. రీజన్స్ లేకుండానే మీతో, ఇంట్లో వారితో, ఆఫీస్ వారితో కూడా వాదనలు చేసే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఆ సమయంలో కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయకుండా సహనంతో వినటం, అవసరమైన కేర్ ఇవ్వటం ద్వారా పరిస్థితిని హద్దు దాటకుండా సాఫీగా ముందుకు తీసుకెళ్ళచ్చు. అలా చేయకుండా మీరు కూడా అదే లెవెల్లో రియాక్ట్ కనుక అయితే చిన్న చిన్న విషయాల్లో కూడా అంటే గొప్ప తగాదాలుగా మారి లేదా దాంపత్య జీవితంలో డీప్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జూలై అంటే సెకండ్ హాఫ్ అంటాం కదా, ఆ సమయంలో మీ యొక్క ఓపికను టెస్ట్ చేసే పీరియడ్ అని గుర్తుంచుకోవాలండి. మీ ఓపిక పరీక్ష లాంటిది కాలం. ఇప్పుడు ఈ మొత్తం పరిస్థితిని కనుక బ్యాలెన్స్ చేయడానికి మనం ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందయ్యా అని అంటే, కుజుడి యొక్క నెగిటివ్ ఎనర్జీ తగ్గించడం కోసం ప్రతిరోజు లేదా వారానికి కనీసం 4-5 రోజులు ప్రశాంత వాతావరణంలో కూర్చొని ఓం మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు లేదా 54 సార్లు లేదా 108 సార్లు దీర్ఘంగా జపించండి. ఇది యొక్క యాంగరు, నర్వస్ సిస్టము, బ్రీతింగ్ అన్నిటి మీద సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. శారీరక శ్రమ చేయాలి, ఖర్చు పెట్టాలి. రోజువారీ చిన్న వ్యాయామం, బ్రిస్క్ వాక్ లేదా లైట్ యోగా ఈ మార్స్ ఎనర్జీని కన్స్ట్రక్టివ్ దిశలో మార్చుతుందండి. కూర్చుంటే కండరాల గుజ్జు శక్తి ఖర్చు పెట్టాలి. ఆర్థిక సహాయంతో పరిహారం లాంటిది. మీ సామర్థ్యాన్ని బట్టి ఏదైనా బూడిద రంగు లేదా ఎరుపు రంగు బట్టలు ఉన్న లేబర్స్ కావచ్చు, వర్కర్స్కి, డ్రైవర్స్కి, సెక్యూరిటీ స్టాఫ్ ఇలాంటి వారికి సందర్భానుసారంగా సహాయం చేయడం కూడా కుజుడికి శాంతి పరిహారం లభిస్తుందండి. మొత్తంగా చూస్తే ఏంటంటే మార్నింగ్ పూట ప్రేయరు, ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ ఇలాంటి చేసుకోవడం వల్ల మీకు కూడా ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. ప్రత్యేకంగా జూలై 1 నుంచి 6 మరియు 11 నుంచి 31 మధ్య తడబాటు నిర్ణయాలు తగ్గించండి. ఆన్లైన్ పేమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ డబల్ చెక్ చేసుకోండి. వెహికల్ డ్రైవింగ్లో రూల్స్ కట్టుబడే ఉండండి, జాగ్రత్త. వెండి కలిపి మొత్తంగా జూలై 2026లో వృషభ రాశి వారికి కుజుడి వల్ల వచ్చే కఠినతను తగ్గించి రవి, శుక్ర, గుడి వల్ల వచ్చే అద్భుత ఆర్థిక, కుటుంబ శుభ ఫలితాలను మ్యాక్సిమంగా ఉపయోగించుకోవడానికి పనికొస్తాయండి చిన్న చిన్న రెమెడీస్. సో ఈ విధంగా చూస్తే వృషభ రాశి వారికి జూలై మాసం ఒకవైపు పరీక్ష, మరోవైపు పురోగతి రెండు కలగలిపిన కాలం అని మనం చూసాం కదా. మీరు కనుక కోపాన్ని నియంత్రించగలిగితే, తడబాటు నిర్ణయాలను తగ్గించగలిగితే ఈ నెలలో ఆర్థికంగా, కుటుంబ పరంగా, కెరీర్ దృష్ట్యా చాలా మంచి ఫలితాలు సాధించగలుగుతారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయగలరు. మీ యొక్క అనుభవాలు ఏదైనా మీకు ప్రశ్నలు లాంటివి, మీ జాతకానికి సంబంధించిన డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా షేర్ చేయండి. సమయం చూసుకొని రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తామండి. ఇంకా ఇలాంటి డీటెయిల్డ్ ప్రొఫెషనల్ జ్యోతిష వీడియోల కోసం మన విఎంకే ఆస్ట్రో నిమాది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇదే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. ఆల్రెడీ కోర్స్ రిలీజ్ చేశాం. చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. గతంలో మీకు జ్యోతిషం మీద అనుభవం లేకుంటే దాని మీద పట్టు లేకుండా నో ప్రాబ్లం అండి. సో మీరు 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 30 days తర్వాత మీరు రోజు ఒక వీడియో చొప్పున గమనిస్తే చాలు. 30 minutes టైం చాలండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకోవచ్చు. సో 30 days తర్వాత మీ గోచారం, జాతకం పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. దట్ మచ్ వీ కెన్ సే. సో అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఆల్రెడీ ఈ కోర్సు ఆఫర్తో నడుస్తుందని, త్వరలో ముగిసే అవకాశం ఉంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.